హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ బర్డ్స్. హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, హైదరాబాద్ ఫుడ్స్లో బిర్యానీ తర్వాత హలీం అంతే ఫేమస్. ఎస్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే హలీం. ఈరోజు మనం హలీం ఎక్కడెక్కడ దొరుకుతుందో తినడానికి వెళ్ళిపోతున్నాం. అందులో ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనకి మంచి హలీం దొరుకుతుంది అనమాట. సో ఆ హలీం టేస్ట్ చేయడానికి నాలాంటి ఫుడీస్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హాయ్. సో ఇప్పుడైతే మనం గచ్చిబౌలిలో షాగ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. షాగ్ హౌస్లో హలీం చాలా సూపర్గా చేస్తారంట. మరి అంత సూపర్గా హలీం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం టేస్ట్ చేయాలి కదా. నాకైతే నోరు ఊరిపోతుంది. సో కమాన్ మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనం షాగ్ హౌస్కి వచ్చాం కదా. అసలు జనరల్లీ ఇండియాలో హలీం అనేది చాలా ఫేమస్. అసలు మొఘల్స్ అని వాళ్ళు ఇండియాకి హలీం తెచ్చారు. సో ఇప్పుడు మన హైదరాబాద్కి హలీం ఎవరు తెచ్చారు తెలుసా? నవాబ్స్. మరి అంత సూపర్గా ఉన్న హలీం టేస్ట్ చేయడానికి నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నాను. కమాన్. సో హలీం అనేది ఎందుకు ఫేమస్, షాగ్ హౌస్లో హలీం ఎన్నాళ్ళ నుంచి అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ఉన్నాం. భాయ్ సలాం అలైకుం. आपका नाम? मेरा नाम मोहम्मद रब्बानी है. मैं शाग हाउस होटल साहब ग्रुप का एमडी हूँ. मैं तमाम आलम इस्लाम और हिंदू मुस्लिम भाइयों को रमज़ान की मुबारकबाद देता हूँ. और हलीम ख़ास तौर पर शाग हाउस की इसीलिए लोग को पसंद आती है कि सबसे हटके और सबसे अलग है शाग हाउस की हलीम. इसीलिए हैदराबाद में शाग हाउस नंबर 1 హలీం बनाता और कस्टमर को पेश करता है. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు హలీం తినడానికి వచ్చారు. సో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం హలీం వాళ్ళకి ఎందుకు అంత ఫేవరెట్ అనేది. ఓకేనా? హలో, హాయ్ బాస్. హలో. ఓకే, మరి హలీం తినడానికి వచ్చారు కదా షాగ్ హౌస్కి. సో మీకు హలీం అంటే ఎందుకు అంత ఇష్టం? సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కదండి, అందుకని. అండ్ బేసిక్లీ నైస్ ఫ్లేవర్, సో చేంజ్. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ తినడానికి? సంవత్సరాలు అంటే ఇక్కడ 2 years నుంచి వస్తుంది. హలీంలో 2 రకాలు ఉంటాయి కదా, మటన్ హలీం ఉంటుంది, చికెన్ హలీం ఉంటుంది. సో మీకే అది చాలా ఫేవరెట్? మటన్ అండి, ఒరిజినల్ ఇస్ ఒరిజినల్ అంతే. ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ గర్ల్ ఉంది. హాయ్. హాయ్. హలీం తినడానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? అంటే దిస్ ఈజ్ మై సెకండ్ హలీం ఇన్ దిస్ సీజన్. మా ఆఫీస్ పక్కనే, సో ఇవాళ ఇలా వచ్చామన్నమాట. అచ్చా, హలీంలో 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. సో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? చికెన్ హలీం. సో మీ పేరు? దీప్తి. దీప్తియా? ఓకే. మీకు హలీం అంటే ఎందుకు అంత ఇష్టం? సీజనల్ కాబట్టి, ఎప్పుడు దొరకదు కాబట్టి ఇష్టం. అవునా? హలీంలో మీకు బాగా ఫేవరెట్ ఏంటి? మటన్ హలీం. అంటే హలీం ఇది కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పైసెస్, చాలా వెరైటీస్ అన్ని కలిపి ఇది చేస్తారు కదా. సో మీకు ఎందుకు అంత ఇష్టంగా తింటారు? బాగుంటుంది కాబట్టి స్పైసీగా. హే హాయ్. हाय यू फूडिया. యా, మీరు? నేను కూడా. సూపర్. సో మీ పేరు? చక్రి. చక్రి గారు, మరి హలీం తినడానికి వచ్చారు కదా, మీకు హలీం అంటే ఎందుకు అంత ఇష్టం? బేసిక్గా హలీం ఎందుకంటే చాలా చిన్న బౌల్ ఉంటుంది, ఫుల్గా మీల్స్ అయిపోద్ది. బిర్యానీ అయితే ప్యాకెట్ తినాలి, ఇదైతే ఒక చిన్న బౌల్తో సరిపెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షాగ్ హౌస్ ఈస్ ఫేమస్ ఫర్ హలీం. సో అదండి మ్యాటర్. సో హలీంలో మీకు బాగా ఇష్టమైన హలీం ఏంటి? చికెనా, మటనా, లేకపోతే ఏంటి? మనం యాక్చువల్ ఆల్రౌండర్, రోజుకు ఒక టేస్ట్ చేస్తుంటాం అనమాట. మీకు వెజ్ హలీం కూడా ఉంది, తెలుసా ఏంటో? వెజ్ తెలియదండి. వెజ్ మనం ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. మనం హలీమ్స్లో కూడా వెజ్ హలీం ఉంది, అదేంటో తెలుసా? ఉప్మా. ఉప్మా. నైస్ జోక్. యా, కమ్ ఆన్. యా. సో హలీం తిన్నాం కదా, హలీం అయితే చాలా సూపర్గా ఉంది. కానీ ఈ హలీం అనేది ఎలా తయారు చేస్తారు, దాని తయారీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? రండి చూద్దాం. హలో, హాయ్ భయ్యా. మీ పేరు? తెలుగు నై ఆతే, నాకు హిందీ కూడా సరిగ్గా నై ఆతే. సరే, హిందీ కొంచెం ఆతే, నేను ఏదో మేనేజ్ చేస్తాను. హై, సరేనా? మరి లెట్స్ స్టార్ట్ ది హలీమా. చలో. హలీం అనేది మామూలుగా వండలేమండోయ్. దానికోసం ఒక స్పెషల్ సెటప్ కావాలి. అందుకే భట్టీని నిర్మిస్తారు. అక్కడి నుంచి హలీం తయారీ విధానం అనేది మొదలవుతుంది. ముందుగా ఆ భట్టీ డేక్సీలోకి 1/2% నీరు వేసి అందులో మిరపకాయలు, కొత్తిమీర, ఇంకా కట్ చేసి కడుక్కొని పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసి 7 నుంచి 9 గంటల వరకు ఉడకబెడతారు. బాగా ఉడికిపోయిన ఆ మిశ్రమంలోకి పాలు, నెయ్యి, గులాబీ రేకులు, క్రష్డ్ డ్రై ఫ్రూట్స్తో పాటు ముందు నుంచి ఉడకపెట్టిన మిశ్రమాన్ని వేస్తారు. ఆ మిశ్రమంలో గోధుమలు, బార్లీ, అలసందలు, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు ఇంకా ఉలవల్ని కూడా ఒక పేస్ట్ లాగా చేసి వేసుకుంటాం. ఆ మిశ్రమం బాగా కలపాలి.
ఆ పద్ధతినే ఘోటా అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడైతే హలీం తయారీ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది. కానీ ఒక్క నిమిషం, స్మెల్ అయితే రసవత్రం అనమాట. సో అంత సూపర్గా తయారైపోయింది. కానీ వీళ్ళు ఇప్పుడు భయ్యా ఏ ఆప్ టొక్క టొక్క కర్ రహే క్యా హై? గోటా. గోట్ మీన్స్ టోక్ గుడిగుడు గుడిగుడు గోట్ ఓయేగా. దీన్ని ఘోటా అంటారంట. అంటే ఇలా ఇలా కొట్టడానికి ఘోటా అంటారంట, కొత్త పదం. మేబీ ఒకసారి గోటుతాం. గోటు నేను గోడుతున్నాను అయితే. వీళ్ళు ఎలా గోడుతున్నారో తెలియదు, కానీ ఇది మొత్తానికి అయితే చాలా కష్టంగా ఉంది. సో హలీం ప్రాసెస్ అనేది చాలా చాలా టఫ్ అనే విషయం మాత్రం నాకు అర్థమైంది. ఆ ప్రక్రియ అవుతుండగా వేరే ఒక డేక్సీలో నెయ్యి వేసి అందులో గరం మసాలా సామాలు, ధనియాల పొడి, మిరపకాయ పొడి, జీలకర్ర పొడి, గోల్ మిర్చి పొడి, టమాటా పూరే, పెరుగు, తగినంత ఉప్పు నీటిలో వేసి దాన్ని బాయిల్ చేస్తారు. సో ఈ విధంగా హలీం అనేది తయారవుతుంది. ఫైనల్ టచ్అప్ కోసం మన హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్, అదేనండి వేయించిన ఉల్లిపాయలు, ఇంకా నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేసి గార్నిష్ చేస్తే ఎంతో రుచికరంగా ఉన్న మన హలీం రెడీ. సో మొత్తానికైతే ఈ సంవత్సరం ఫస్ట్ హలీం అని టేస్ట్ చేసాం. ఈ హలీంలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఏ మీట్ అయితే ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. నోట్లో పెట్టగానే రసవత్తరంగా ఉందన్నమాట. అండ్ దీంతోపాటు ఆ వీట్, తర్వాత క్యారమెల్స్, డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్, అండ్ దాంతోపాటు చక్కగా నీట్గా ఉన్న నెయ్యి, ఇవన్నిటి కాంబినేషన్ కలిపి ఈ హలీం టేస్ట్ ఆహా అనిపించేటట్టు ఉందన్నమాట. సో అంత సూపర్ హలీంని ఈరోజు నేను టేస్ట్ చేశాను కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మీ అందరూ ఎప్పుడు టేస్ట్ చేస్తున్నారు?